విశాఖ ఇక అనకాపల్లి జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా విశాఖ విమానాశ్రయంలో భారీ బందోబస్తు చూస్తున్నాం. ఎక్కడికక్కడ ఆంక్షలతోటి లోపలికి ఎవరిని కూడా వెళ్ళనివ్వకుండా పోలీసులు పూర్తిగా కూడా అడ్డుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులంతా కూడా తమ నాయకుడికి స్వాగతం పలికేందుకని చెప్పి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు పూర్తిగా ఆంక్షలు విధించి ఎక్కడికక్కడికి వాళ్ళని అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మొత్తం ఎయిర్పోర్ట్ వద్ద ఇటు జాతీయ రహదారికి వెళ్ళే దారి మొత్తం పూర్తిగా కూడా వైసీపీ శ్రేణులతో పూర్తిగా కూడా కిక్కిరిసిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ పరిస్థితి కారణం ఏంటనేది కొంతమంది వైసీపీ నాయకులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు మామూలుగా జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడల్లా కూడా ఎందుకు ఇంత దారుణంగా ఆంక్షలు ఉంటున్నాయని మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సమ్మోహన శక్తి. అది ఒక జననేతను చూసి రాష్ట్రంలో ఈరోజు రాక్షస పాలనకి ముగింపు పలకాలని రాష్ట్ర ప్రజల నాయకులు అందరూ కూడా ముక్త కంఠంతో ఎదిరిస్తారనే భయంతో ఈ ప్రభుత్వం నిరంకుశ పాలనగా, అదేవిధంగా ఎంత నిషేధిస్తే జనాలు అంత ఉవ్వెత్తున ఉగిసిపడే సందర్భం ఇప్పుడే మనం చూస్తున్న ఎయిర్పోర్ట్లో. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విజయవంతం అవుద్ది. ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో పక్కన పెట్టాయి, హామీలన్నీ కూడా నెరవేర్చలేదనే అసంతృప్తితో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా హామీలన్నీ నెరవేరుస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలందరూ ముక్త కంఠంతో, యువతతో పాటు మహిళలు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులందరూ కూడా ఈ యొక్క పర్యటన విజయవంతం చేసి ఏదైతే 17 మెడికల్ కాలేజీలు కట్టలేదని అబద్ధం చెప్తున్నాడో చంద్రబాబు నాయుడికి గుణపాఠం చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నర్సీపట్నం వెళ్ళే క్రమంలో ఈరోజు అక్కడ వాళ్ళ బండారం అంతా బయటపడుతుందని చెప్పేసి కట్టలేదు, పునాదులు వేయలేదని చెప్పిన సాక్షాత్తు ఒక చట్టసభలో స్పీకర్ అయిన అయ్యన్న పాత్రుడు ఈరోజు ఎక్కడ దాక్కుంటాడో తెలియాలని ఈరోజు ఈ పర్యటన ఉద్దేశం. తప్పకుండా మేమందరం కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే మెడికల్ కాలేజు సెకండ్ స్టేజ్లో ఉందో దానికి మేము ఎంత ఖర్చు పెట్టామో అవన్నీ చూపించిన తర్వాత రేపు రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలన్నీ పూర్తి చేయకపోతే ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి రాష్ట్రంలో ఉన్న మేధావులు, విద్యావంతులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి, ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లోని ఈ నాయకులని కూడా బెదిరిస్తూ ఫోన్లు చేసి బెదిరిస్తూ అడ్డుకుంటున్నారట. ఎవరో కూడా అక్కడికి వెళ్ళొద్దు, నర్సీపట్నం కానీ ఇటు అనకాపల్లి కానీ ఎవరో కూడా జనాలు తరలించొద్దు అని చెప్పి వార్నింగ్లు ఇస్తున్నారట. నిజమేనా? ఎలా ఏం జరుగుతుంది? అది పక్క నిజమండి. ఎక్కడికక్కడ జనాలను కట్టడి చేసి ఇళ్లలో నిర్బంధం చేశారు. అయినప్పటికీ కూడా జగన్ గారి మీద ఉన్న ప్రభుత్వం, జగన్ గారి మీద ఉన్న అభిమానంతోనే ఎట్టి మార్గాలు ఉంటాయి అటు మార్గాలు వెళ్ళి భారీగా స్వాగతం పలకడానికి ప్రజలు, అలాగే వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి ప్రజలందరూ ఈరోజు రోడ్డు ఎక్కారు. పోలీసులు ఎన్నో తన్నులు తిన్నా కూడా అడ్డదారుల్లో కూడా వెళ్ళి జగన్ గారు కలిసడానికి ఈరోజు ప్రయత్నిస్తున్నారండి. కొన్ని ప్రాంతాల్లో ఆటోలో జనాలు తరలించొద్దు, ఆటోలు కూడా వార్నింగ్లు ఇస్తున్నారట. ఇది ఎంతవరకు నిజమండి? ఇది ప్రజావాహిని అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక మెడికల్ కాలేజీ విద్యా సంస్థ అన్నదే ఒక పెద్ద మాఫియా అండి. దాన్ని ప్రైవేటైజేషన్ చేయడం ఇంకా పెద్ద మాఫియా అండి. ఇది కేవలము ఒక పార్టీ నాయకులు, ఒక వర్గం నాయకుల యొక్క శ్రేయస్సు కోసం తప్ప సాధారణ ప్రజలకు ఉపయోగపడే పని అయితే కాదండి. మరి మీరు సమీక్ష చేసుకొని దాని మీద ఒక అభిప్రాయాన్ని ప్రజాసేకరణ చేసి మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. కానీ మాకు నచ్చిందే మేము చేస్తాము, మేము మిగతా పార్టీ వాళ్ళకి వాల్యూ ఇవ్వము, ఒక నాయకుడికి వాల్యూ ఇవ్వమంటే అది ఎంతవరకు సమంజసం అనేది పార్టీ నాయకులు, నెక్స్ట్ బ్యూరోక్రాట్స్కి, మొత్తం అందరికీ విజ్ఞప్తికి వదిలేస్తున్నామండి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఎయిర్పోర్ట్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళనివ్వకుండా కూడా ఎవరిని కార్యకర్తలను కానీ వైసీపీ అభిమానులు కానీ ఎవరిని కూడా వెళ్ళనివ్వకుండా ఇక్కడ అడ్డుకునే ప్రయత్నం అయితే మనం పూర్తిగా ఇక్కడ చూస్తూనే ఉన్నాం. ఇక్కడ మొత్తం పూర్తిగా తాళ్ళతోటి, రోప్స్ తోటి పోలీసులంతా కూడా
పార్టీ నేతల్ని కానీ ఇటు ఆ కార్యకర్తలను కానీ అందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. లోపలికి ఎవరిని వెళ్ళవకుండా కేవలం కేవలం జగన్ సంబంధించిన కాన్వే ఒకటే లోపలికి వెళ్ళింది. మిగతా అభిమానులు అంతా కూడా బయటే ఉన్నారు. ముఖ్య నాయకులు మాత్రమే కేవలం ఎయిర్పోర్ట్ స్వాగతం పలికేందుకు వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించారు. ఇంకా ఇక్కడ నుంచి కాన్వే బయలుదేరే సమయం ఆసన్నం అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా కఠినమైన ఆంక్షలన్నీ కూడా విధించే అవకాశం ఇంకా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క మొత్తం జగన్ కాన్వే టూర్ మొత్తం అంతా కూడా ఇటు దారి మళ్లించారు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ వైపు వెళ్లకుండా పూర్తిగా కూడా ఎన్ఐడి జంక్షన్ నుంచి ఇంకా పెందుర్తి ఆ విధంగా మొత్తం రూట్ మార్చారు. మొత్తం పూర్తిగా ఇప్పుడు ఆయన మాకవరం మండలంలోని అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ చూసేందుకు జగన్ వెళ్ళబోతున్నారు. కనుక ఈ యొక్క ఆంక్షలు ఎంత కఠినంగా ఇక్కడ ఉండబోతున్నాయని చెప్పేసి మనకు అర్థమవుతుంది. కనుక ఇప్పుడు అయితే చాలామంది పార్టీ శ్రేణులంతా కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ తమ నాయకుడిని కలిసేందుకు ఎవరో కూడా అవకాశం ఇవ్వకపోవడం అన్నది నిజంగా చాలా దారుణం అని చెప్పేసి వాళ్ళంతా పూర్తిగా తీవ్ర అసహనంతో ఇక్కడ రగిలిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా సేపట్లో ఇక్కడ నుంచి కాన్వే కూడా బయలుదేరబోతుంది. జగన్ స్వాగతం పలికేందుకు అభిమానులు ఏ విధంగా ఎగబోతున్నారు ప్రస్తుతం ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న పరిస్థితి. ఇది ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మౌలానాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం నుండి.